4 పెంచాలనుకున్నా అని చెప్పారు, అయినా బాబు గారు ఒప్పుకోలేదని మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. కానీ స్లాబ్ మారినప్పుడు అది పెరిగిపోతుంది కదా, 100 యూనిట్లు 200 యూనిట్లు. టోటల్గా బిల్లు మన చేతికి వచ్చినప్పుడు లెక్క తెలుసు. ఇప్పుడు నేను ఇదివరకటి రోజుల్లో ఒక ఆఫీస్కి సంబంధించి మొదట్లో 5,000 బిల్లు కట్టా, తర్వాత 11,000 బిల్లు కట్టా, 15,000 బిల్లు కట్టా. ఇప్పుడు కనబడుతోంది ఎంత పెరిగింది అనేది. నేను రేపు పొద్దున్న లెక్కేసుకునేది ఏ నెలకి ఆ నెల కదా, ఇదేదో 10 ఏళ్ల తర్వాత కాదు కదా. భారం పడగానే జనాల్లో కడుపు రగిలిపోతుంటది. అది జగన్కి ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మనం వీడియోలో చేసాం, మనం పట్టించుకోలేదు, పోయాడు, దెబ్బ కొట్టింది. రేపు పొద్దున్న అది కూడా అదే రిపీట్ అవుతుందేమో. తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఒక ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రాజకీయం మధ్యలో సినీ ఇండస్ట్రీని బలి చేసిందా? నిజంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆమె కేటీఆర్ టార్గెట్ అయితే మధ్యలో మొత్తం ఆమె సినిమా ఇండస్ట్రీనే కెలికి పారేసింది. ఇందులో 2 కోణాలు కనిపించినాయి నాకు. ఒక కోణం ఏంటంటే తనని గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుని ఆవేదనతో ప్రారంభించి ఆగ్రహంతో డైవర్ట్ కావడం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఆవిడది ఏం కనబడుతుందంటే రేవంత్ స్కెచ్లో భాగంగా జరిగి ఉండాలి. ఏంటది? హైడ్రా నుంచి డైవర్షన్ కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎందుకంటే రేవంత్ వాడిన పదం ఆవిడ వాడింది. నాగ చైతన్య సమంతాల విడాకులకి కేటీఆర్ కారణం అన్నటువంటి చిట్ చాట్ ద్వారా గతంలో రేవంత్ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. యూట్యూబ్లకి టైటిల్స్ కోసం ఇప్పుడు తీన్మార్మల్ చేత అనుకుంటా అనిపించాడు. ఇప్పుడు ఏదో కాపీ పెట్టి తీన్మార్మల్ అన్నప్పుడు కాంగ్రెస్ కి సపోర్టింగ్ ఉన్నాడు, అతని చేత దీని మీద చాలా మాట్లాడిపించాడు. అట్లాంటి కోణంలో కేటీఆర్ మీద అట్లాంటిది ఏదో జరిగి ఉండాలి. అంటే మొన్నటి వరకు హైడ్రా వ్యవహారంలో ప్రతిపక్షాలు కొంచెం సైలెంట్ గా ఉన్నాయి. ఈ 2 వారాల నుంచి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ హరీష్ రావు గారు వీళ్ళందరూ బయటకు రావడం, బండి సంజయ్ మాట్లాడడం, లేదంటే ఆయన కూడా బీజేపీ